మూర్తి గారి క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పటికే సముద్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఎల్ నినో ఇంకా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు కూడా? మనకి గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువైపోయింది. టెంపరేచర్స్ బాగా రైజ్ అవుతున్నాయి, సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్ రైజ్ చూసుకుంటే మీరు లాస్ట్ 10 yearsలో అది డబుల్ అయిపోయింది. అంచేత ఓషన్ క్లైమేటే కాదు, గ్లోబల్ క్లైమేటే కాదు, చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంచేత మనకి దీనికి కారణం ఏంటంటే ఇందాక మనం చాలామంది చెప్పారు, చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబలైజేషను, అర్బనైజేషను, ఫారెస్ట్లన్నీ కొట్టేయడం, కోస్తా తీరాలన్నీ ఆక్యుపై చేసేయడం, పొల్యూషన్ ద్వారా మన ఓషన్స్ని స్పాయిల్ చేయడం, ఇవన్నీ కూడా మనకేంటంటే పాజిటివ్గా మనకి బిహేవ్ చేసే కన్నా నెగిటివ్ బిహేవియరు మన క్లైమేట్ మీద ఎక్కువైపోయింది. అంచేత ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ తక్కువగా ఉండే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయో అదర్ ఆస్పెక్ట్స్ లైక్ యాడ్వర్స్ వెదర్, తర్వాత ఎల్ నినో, ఇవన్నీ ఇక్కడ ఫ్యూచర్లో ఇప్పటికన్నా ఎక్కువ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. కానీ మనకి ఎప్పుడంటే మనం ఏదైనా కనుక రివర్స్ డైరెక్షన్లో వెళ్ళగలమా, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయగలమా అంటే అది కూడా మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ కంటిన్యూ చేయగలమేమో, కానీ ఇంతకన్నా తగ్గించడానికి స్టేజ్లో మనం లేము. కాబట్టి కొద్దిగా ఫ్యూచర్ కొద్దిగా పెసిమిస్టిక్గానే ఉందండి. సో బీ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్. నరసింహారావు గారు, ఒక డౌట్. ఇప్పుడు చాలా మంది పాలసీస్ గురించి మాట్లాడతారు, లైక్ ఎడ్యుకేషన్ పాలసీ గురించో, పొలిటికల్ పాలసీస్, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ. ఎన్వైరన్మెంటల్ పాలసీస్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో ఇప్పుడు ఈ ఎల్ నినో లాంటి వాటి ఎఫెక్ట్ తగ్గించడానికి ఫ్యూచర్లో మనం వాటర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లాంగ్ రన్లో మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? యాక్చువల్గా వీటి గురించి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి స్టెప్స్ తీసుకుంటుందండి. మీరు మన ఇండియన్ క్లైమేటిక్ పాలసీస్ కూడా వచ్చాయి మనకి. దాంతోపాటు ఇందాక సార్ అన్నట్లుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ మనకి 2016లో ఒకటి రిలీజ్ అయింది. అంటే వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే రావడానికి ముందే ప్రిపేర్డ్నెస్ అని ఒకటి ఉంది, సంసిద్ధత అంటాం మనం. అంటే రావడానికి ముందు మనం ఎలా సిద్ధం అవ్వాలి ఏంటి అని. అయితే ఇక్కడ ఇందాక మేడం గారు అన్నట్టు కూడా మేము ఫోర్కాస్ట్ చేసామండి, అందరికీ చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే రైతు ఒక పంట పండించడానికి అలవాటు పడ్డప్పుడు మార్చుకోండి అంటే మార్చుకోలేదు. ఎందుకంటే అతను నోట్స్ రాసుకునేదే ఉండదు, అక్కడ బై ఎక్స్పీరియన్స్ నేర్చుకొని ఉంటాడు. మాకు జనరల్గా స్టూడెంట్స్ కూడా చదువుతూ ఉంటారు, ఏది దేశంలో పంట తీరుతెన్నులు వర్ణించండి అని చదివేటప్పుడు కుటుంబ నేపథ్యం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాన్నగారు కొడుకుని తీసుకుపోయి పంట ఎలా పండించాలో వచ్చేస్తాడు, ఆ కొడుకు నోట్స్ రాసుకునేది ఏమి ఉండదు. పూర్తిగా అతను చూసి నేర్చుకుంటాడు, చేసి నేర్చుకుంటాడు. కానీ ఒక్కసారిగా ఆహార పంటల నుంచి పలానా మరొక పంటకు మారండి, మరొక పంటకు మారండి అంటే కష్టం. గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రిపేర్డ్గా ఉంది, కానీ రైతుల్లో పూర్తి మార్పులు తీసుకురావాలి అనేది మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే అతను అప్పటికప్పుడు మారమంటే ఒక్కసారిగా పేజీ తిప్పేది కాదు కదా, అది కొన్ని సంవత్సరాల పరంపర. అందుకని ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, మనకి మన ఈ గవర్నమెంట్ పోయినసారి ఉన్నప్పుడు కూడా రాధామోహన్ సింగ్ అని చెప్పి మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా గర్వంగా ప్రకటించారు, రైతుల ఆదాయం నేను రెట్టింపు చేస్తాను అని. ఈ రెట్టింపు చేస్తాను అన్నప్పుడు అర్థం ఏంటి, వాళ్ళు పాలసీ మేకింగ్ చేయకపోతే కుదరదు కదండి. అది సాయిభాస్కర్ గారు, మీడియా, సోషల్ మీడియా అన్ని రకాలుగా కంప్లీట్ అవగాహన ఉంది. పిల్లలకు మార్కులు కూడా 100కు 100% దగ్గర వస్తున్నాయి. తెలివికి ప్రాబ్లం లేదు, అడాప్టేషన్లో ప్రాబ్లం ఉంది, ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించే దాంట్లో ప్రాబ్లం ఉంది, యాక్షన్లో ప్రాబ్లం ఉంది, ఆచరణలోనే ఉంది ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ సర్వీసులు ఉన్న వాళ్ళది జీతం తగ్గించాలన్నా పెంచాలన్నా, కరువు వచ్చినప్పుడు జీతం తగ్గించాలన్నా పెంచాలన్నా, కరువు రాకుండా ఏం చేయాలి, కరువు భత్యం అని పెంచుతారు. ఇదేం లాజిక్? రైతుకేమో పంట నష్టం అయ్యి ఆయన ఇన్కమ్ తగ్గింది, అందరి జీతం కొంచెం తగ్గితే వర్షాలు పడాలని మొక్కుతారు. ఈ కనెక్టెడ్నెస్ పోయింది కంప్లీట్గా. వర్షాలు మాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనం చర్చ చేసినా రైతులు ఏం చేయాలనేది డిస్కషన్ చేస్తున్నాం. కానీ ఈవెన్ ఎట్ అవర్ ఓన్ కన్జంప్షన్, హైదరాబాద్లో ఇప్పుడు నీళ్ళు లేకపోతే నాగార్జున సార్ కూడా ఖాళీ చేస్తారు తాగానికే. అలాది ఏం పోయింది? రైతులకు ఇవ్వకున్నా సరే ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ అంటారు. ఇది ఎంత ఇల్లాజికల్ అంటే వీ షుడ్ ఆల్సో ఫేస్ కదా. అంటే ఆ కటింగ్స్ అనేది మనకు కూడా ఉండాలి. ఇప్పుడు పవర్ కట్స్ అయితే హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉంటే ఆటోమేటిక్ పవర్ కటింగ్ అవుతుంది. సో దట్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ కదా మేడం. సో అట్లనే నెక్స్ట్ జనరేషన్కి నేను అంటున్నా, జెన్జీ వాళ్ళకు అండ్ దర్ లైఫ్ విల్ బీ హార్డర్.
వాళ్ళు ఒకటే దగ్గరలో ఉట్టి ఒకటే దగ్గర ఉండరు, 4 దగ్గర జాబులు చేస్తారు, ఎన్నో ప్రాంతాలు తిరిగే అవకాశం కూడా ఉన్నది అలా లైఫ్లో. అంటే స్టేబుల్గా ఒక దగ్గర ఉండే అవకాశం లేదు. సో వాళ్ళు దే హ్యావ్ టు కంటిన్యూస్లీ అడాప్ట్ టు దిస్ మొత్తం వెదర్ చేంజెస్ కానీ, ఎస్పెషల్లీ వెదర్ మార్పులు చేసుకోవాలి, ఆ మార్పు కూడా రావాలి. మ్యామ్, ఇప్పుడు ఈ వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు పడలేదు సరే కదా, టెంపరేచర్స్ ఏమో సమ్మర్ లాగా అనిపిస్తున్నాయి. సో దీనంతటికి కూడా ఈ ఎల్ నినోనే కారణం అంటారా? యా, కరెక్టే. ఎల్నినో కూడా బికాస్ వర్షం ఇక్కడ లేదు, డ్రై అట్మాస్ఫియర్, బికాస్ తేమ మాయిశ్చర్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 40 to 50%. లిటిల్ కొంచెం వర్షం, కొంచెం మనకి మాయిశ్చర్ వస్తున్నప్పటికీ వెరీ లైట్ రెయిన్, జస్ట్ లైట్ టు మోడరేట్ రెయిన్. అది కూడా మనకి తెలంగాణలో చూస్తే నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ మాత్రం కొంచెం పడుతుంది. అంతా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ పడట్లేదు, ఎందుకంటే మాయిశ్చర్ లేదు. సో మనకి గాలి అన్నీ కూడా డ్రైగా వస్తుంది కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్లీ మనకి 2 to 3 degrees అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ కానీ ఉంది. సో ఇంకా రాబోయే నెలల్లో కూడా ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఇంకా ఎల్నినో పెరిగిపోతూనే ఉంటుంది, మీకు ఇంటెన్సిఫై అవుతుంది. సో దానివల్ల ఇంకా డిఫిషియన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీస్ మనం ఇస్తున్నాము కదా, అగ్రికల్చర్ మీట్రాలజికల్ అడ్వైజరీస్ ఇస్తున్నాము. సో దాంట్లో కూడా ఫార్మర్స్ని ముఖ్యంగా మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, సో ఈ ఇదికే వెళ్ళమని చెప్తున్నారు తప్ప వరి ఇలాంటిదికి వెళ్ళకండి, బికాస్ అసలే వర్షం లేదు, ఇంకా రాబోయే నెలల్లో కూడా వర్షం ఉండకపోతుంది. శివ గారు,